రాష్ట్రంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు సిబ్బంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 2996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 31,428 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి తీసుకుని నేటి సాయంత్రం అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 75% పైగానే పోలింగ్ జరిగింది. కొన్ని గ్రామాల్లో 80 నుంచి 90% వరకు ఓట్లేశారు. కాగా 2020 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 70.26% పోలింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మున్సిపల్ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెంచాలని ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఒక్క ఓటు అభ్యర్థుల జీవితాలను తారుమారు చేయగలదని, కాబట్టి అందరూ ఓటేయాలని సోషల్ మీడియా, లోకల్ ఛానల్స్ లో విస్తృత ప్రచారం చేస్తుంది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచింది. వారిని కేంద్రంలోనికి తీసుకువెళ్లి ఓటు వేయించి తిరిగి ఇంటికి పంపించే బాధ్యతను తీసుకుంటుంది. రైట్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ శాతం పెంచే చర్యలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రంతో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసింది. నిన్న ప్రచారం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ దీని మీద, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్, తర్వాత పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగేలా నిన్న పలు కీలకమైనటువంటి సూచనలు రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. ఇక గతంతో పోల్చుకుంటే మనకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మొత్తం 2996 వార్డులు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి రేపు ఉదయం 7 గంటల నుంచి ఈ ఎన్నికల ప్రాసెస్ అనేది, పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ ఏకగ్రీవాలకు సంబంధించిన దాంట్లో కూడా 14లో 12 కాంగ్రెసే అందులో ఏకగ్రీవం చేసుకున్నటువంటి దాంట్లో అత్యధికంగా కాంగ్రెస్కే ఉన్నాయి. సో ఇది ఎన్నికలకు సంబంధించి. అయితే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు కాకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేకంగా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ ఎన్నికలకు సంబంధించి 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇక 16,031 బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం లోపు ఎక్కడైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో 8,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఎవరెవరిని ఏ సిబ్బందిని అక్కడ ఈ పోలింగ్ డ్యూటీలో వేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ సాయంత్రం లోపు ఆ పోలింగ్ కేంద్రానికి ఈ పోలింగ్ సామాగ్రి పూర్తిగా తీసుకుని ఆ పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. రేపు ఉదయం ఈ పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ఎన్నికలు నిర్వహించారు. తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంతో పోల్చుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. సో ఈసారి కూడా గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా ముందుకు వెళ్తా ఉన్నది. ఓటర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిన్న సాయంత్రం తర్వాత ఇక ఈ చాలా ఏరియాలలో కూడా ఈ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి దానిపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నిఘా పట్టింది. స్పెషల్గా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడైతే ఈ ఆరోపణలు వస్తున్నాయో సో అలాంటి ఏరియాలలో ప్రత్యేకంగా స్పెషల్గా అధికారులను కూడా నియమించారు. ఏమాత్రం కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించిన, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లకుండా అలాంటి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇటు అభ్యర్థులు అటు ఓటర్లకు సంబంధించి కూడా ఎవరు కూడా ఈ ఎన్నికల
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత ఇక రేపు సాయంత్రంతో ఈ పోలింగ్ అనేది ముగిసిన తర్వాత మనకు ఎక్కడైతే ఈ కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి, మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ కేంద్రాలకు ఈ పోలింగ్కి సంబంధించినటువంటి సామగ్రి అంతా కూడా మళ్ళీ పోలీసు బందోబస్తు మధ్యలో, పోలీసు భద్రత మధ్యలో ఆ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ కౌంటింగ్ కేంద్రాలకు ఈ ఏదైతే పోలింగ్ చేసినటువంటి బ్యాలెట్ బాక్సులు ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకెళ్తారు. ఇక 13న దీనికి సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ తర్వాత ఇక 16న మేయరు, తర్వాత డిప్యూటీ మేయరు, తర్వాత ఈ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎంపిక ఉంటుంది. కాబట్టి ఇటు ఓటర్లు అటు అభ్యర్థులు కూడా ఇక ఈ ఒక్కరోజే ఉన్నది కాబట్టి ఈ ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా ఈ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన వాటికి అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఏమాత్రం చిన్నపాటి తప్పులు జరిగినా, లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిసినా, లేదంటే అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేసినట్టు తెలిసినా, ఒకవేళ అట్లాంటి వాటిపైన ప్రూఫ్లు కనుక దొరికితే అలాంటి అభ్యర్థుల మీద లేదంటే మిగతా అధికారుల మీద అయినా సరే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్త అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది మౌనిత.